तपोनिष्ठागरिष्ठाय तपोवनविहारिणे विशुद्धज्ञानरूपाय प्रेमदेवाय ते नमः। ओं पालकोण्डविहाराय पापपङ्कनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुं। ओं नमो विश्वस्वरूपाय नमो तेजस्वरूपिणे प्रेमानन्दयतीन्द्राय गुरुदेवाय ते नमः। ओं युक्ताहारविहाराय विविक्तस्थलवासिने प्रेमानन्दयतीन्द्राय गुरुदेवाय ते नमः। ओं कलिकल्मषनाशाय काषाय अम्बरधारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शांति शांति शांति। ओं ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी तपोवनमु आश्रमము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. ఇచ్చటి నాతోటి స్వాములకు నమస్కారములు. ఇచ్చటి భక్తాదులకు అందరికీ నమస్కారములు. మరి ఈ రోజున మన అందరము కూడా చాలా ఆనందంగా ఉత్సాహముతో ఎంతో వైభవోపేతంగా మన గురుదేవుల యొక్క 29వ తపోదిన కార్యక్రమములను చాలా వైభవోపేతంగా జరుపుకుంటూ ఉంటున్నాము. ఇది అంతా కూడా మన అందరికీ ఎంతో సౌభాగ్యమైనటువంటిది, ఆనందదాయకము అయినటువంటిది, పుణ్యదాయకముతో కూడినది. మరి గురుదేవులు శ్రీ గురుదేవులు బాల్యమునందునే 7 సంవత్సరముల ప్రాయములోనే స్వాముల వారికి తన యొక్క కారణ స్థితి స్వామికి తెలిసిపోయింది. నేను ఏదో ఒక దివ్యశక్తి నాలో ప్రవేశించింది, ఇది లోక కళ్యాణముకై నా చేత చేయబోనుతుంది అని స్వాముల వారికి 7 సంవత్సరముల ప్రాయములోనే ఈ ఆధ్యాత్మిక భావన, చింతన, వైరాగ్యము భావములు గురుదేవులకు కలిగినవి. స్వాముల వారు 12 సంవత్సరములో సంస్కృత విద్యను పూర్తి చేసుకొని స్వాముల వారు పూర్తిగా సన్యసించి మన కృతభూపాది సంచారినే నమః, మన ఈ భూమి మీద ఉన్నటువంటి పుణ్యక్షేత్రములను, తీర్థములను కాలనడక ద్వారా, పాదయాత్ర ద్వారా స్వాముల వారు ఈ దివ్య క్షేత్రములను, తీర్థములను సందర్శించి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షములతో, పార్వతీ పరమేశ్వరుల ప్రేరణతో ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఈ కడప జిల్లా గెండి క్షేత్రము పడమటి భాగమున ఈ పాలకొండ కొండ గుహలయందు శ్రీ స్వాముల వారు 1996వ సంవత్సరము మే 13వ తారీఖున వైశాఖ మాసము కృష్ణపక్షము ఏకాదశి పుణ్య తిథియందు సోమవారమున ఉదయము శుభముహూర్తమున స్వాముల వారు ఈ కొండ గుహలోకి ప్రవేశించినారు. మరి ఈనాడు స్వాముల వారి యొక్క తపోదిన కార్యక్రమము ఆనాటి నుంచి కూడా నేటి వరకు మనం గురుదేవుల యొక్క తపోదిన కార్యక్రమమును చాలా వైభవోపేతంగా మనందరము జరుపుకుంటూ ఉంటున్నాము. ఈరోజు స్వాముల వారి యొక్క తపోదినము 29వ సంవత్సరంలోకి అడుగు పెట్టినది. మరి ఇంతటి వరకు కూడా స్వాముల వారు మనకు ఈ కలికాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు భక్తి, కర్మ, జ్ఞానము, యోగము గురించి మనకు ఏ కొంచెము కూడా మనకు వాటి యందు మనకు విశ్వాసము కానీ భక్తి కానీ మనకు లేవు. అయితే మన హిందూ సాంప్రదాయం కూడా అదేవిధంగా కుంటుపడింది. ఇటువంటి సమయంలో శ్రీ గురుదేవుల యొక్క తపస్సు మన అందరినీ మళ్ళా మేలుకొల్పినది. భక్తి అంటే ఏమిటి, ధ్యానము అంటే ఏమిటి, వైరాగ్య భావములు, వీటన్నిటిని గురించి మన గురుదేవుల దగ్గరే మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. మరి గురుదేవుల దగ్గరికి
మనము వస్తూ ఎంతో మనము నేర్చుకున్నాము. తల్లి ఏ విధంగా నవమాసములు మోసి తమ యొక్క పుత్రునికి జన్మనిచ్చి ఆ కుమారునికి ఏ విధంగా సంస్కారమును నేర్పి ఒక సంస్కారవంతునిగా ఒక దేశోద్ధారకునిగా చేస్తుందో, అదేవిధంగా మన అందరము కూడా కలిమాయలో పడి కొట్టుమిట్టులాడుతూ ఆ భ్రమల నుంచి చిక్కుకొని ఎంతో దుఃఖానికి గురి అవుతూ బాధపడుతున్నటువంటి ఈ సమయంలో మరి మన అందరినీ కూడా ఒక తల్లిలాగా, అంటే గురువుల యొక్క ప్రేమ 1000 తల్లుల ప్రేమతో కూడినటువంటిది, 1000 తండ్రుల ప్రేమతో కూడినటువంటిది. ఇట్టి భయంకరమైనటువంటి ఈ మాయలో మన అందరినీ మేల్కొల్పి మన అందరినీ కూడా ఈ భక్తి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు శ్రీ గురుదేవులు. పాలకొండ విహారాయ పాపపంక నివారిణే శివదేవ స్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురుం. గురుదేవులు ఈ పాలకొండల యందు విహరిస్తూ శ్రీ పాపాగ్ని నదీ తీరమున పాపాగ్ని తీర పరమ పవిత్ర తపోవన విహార శ్రీ ప్రేమానంద సద్గురుం. ఈ పాపాగ్ని తీరమయందు పరమ పవిత్రులయ్యి ఈ తపోవన ఆశ్రమమును సంస్థాపించి మన అందరినీ కూడా ఎంతో సంస్కారవంతులుగా చేస్తున్నారు శ్రీ గురుదేవులు. ఓం తపోనిష్టాగరిష్టాయ తపోవన విహారిణే విశుద్ధ జ్ఞాన రూపాయ ప్రేమదేవాయతే నమః. ఒక చోట ఉండి కదలకోకుండా అన్నపానాల గురించి ఏ కించిత్ కూడా ఆలోచన చేయకోకుండా ఈ భయంకరమైనటువంటి ఈ కొండలలో, పూర్వము ఈ కొండలు ఎంతో చాలా దట్టమైన అడవులుగా ఉండినవి. పులులు కొండ శిలవలతోటి దట్టమైన ఈ అడవిలో ఎన్నో మృగజంతువులు, ఎన్నో సర్పాల మధ్యలో శ్రీ గురుదేవులు ప్రవేశించి ఇంతటి కఠోరమైన తపస్సును చేస్తూ ఉన్నారు. మరి ఈ కలికాలంలో ఇంతటి తపస్సును చేయడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయము కాదు. గురుదేవులు సాక్షాత్ ఉమామహేశ్వరుల పుత్రులు కాబట్టి, శివస్వరూపులు కాబట్టి స్వాముల వారు ఇట్టి కఠినమైనటువంటి తపస్సులను చేస్తూ ఉన్నారు. మరి గురుదేవులను భక్తులు ప్రశ్నించగా, స్వామి మీ తపస్సు ఇంకా ఎంతకాలం మీరు కొనసాగిస్తారు అని స్వాముల వారిని ప్రశ్నించగా, ఒక సందర్భంలో భక్తులు స్వాముల వారు సెలవిస్తూ, ఎవరైనా ఒకే చోట ఉండి 12 సంవత్సరములు తపస్సు చేస్తారో వారికి ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది అని గురుదేవులు చెప్పి ఉన్నారు. అట్టి ఆత్మసాక్షాత్కారమును గురుదేవులు 12 సంవత్సరములకే పొందినారు. అయితే ఇంకా 29 సంవత్సరాల వరకు కూడా ఇంకా స్వాముల వారు తపస్సును కొనసాగిస్తున్నారంటే మరి ఏ విధంగా ఒక వ్యక్తి డబ్బును సంపాదిస్తూ ఉంటే అతని డబ్బు ఏ విధంగా బ్యాంకులో పోగు అవుతూ ఉంటుందో, అదేవిధంగా మరి మన గురుదేవులు చేసేటువంటి తపస్సు అంతా కూడా అది లోక కళ్యాణముకై పోగవుతూ ఉంటుంది, అది లోక శ్రేయస్సుకై ఉపయోగపడుతుంది. మరి ఇట్టి కఠినమైనటువంటి తపస్సులను చేస్తూ ఉన్నారు గురుదేవులు. ఇదంతా ఎవరి కోసం అంటే మన కోసమే. మనము ఎంతో ఈ భ్రమలతో చిక్కుకుపోయి మనము బాధపడుతూ ఉన్నాము. ఇట్టి మనకి బాధపడుతున్నటువంటి మనకందరికీ శాంతిని కలిగింపచేయుటకే స్వాముల వారు మనకు ఇట్టి తపస్సులను చేయుచూ ఉన్నారు. ఓం నమో విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయతే నమః. గురుదేవులు బాల్యమునందే 7 సంవత్సరముల ప్రాయములోనే సన్యసించినారు. స్వాముల వారికి ఎటువంటి ఒక కించిత్ కూడా కల్మషము కానీ దోషము కానీ లేదు. ఒక శుద్ధమైన చైతన్య స్వరూపులు, తేజోస్వరూపులు, తేజో సంపన్నుడు, ఎటువంటి కల్మషం లేదు. ఒక శుద్ధ చైతన్యము ఏది అంటే అది ఒక గురుదేవుల వారే. అటువంటి శుద్ధ చైతన్య స్వరూపులు ఎవరు అయి ఉంటారంటే సాక్షాత్ భగవత్ స్వరూపులయ్యే ఉంటారు. కావున మన గురుదేవులు సాక్షాత్ ఆ భగవత్ స్వరూపులయ్యి ఒక శరీరముతో దైవం మానస రూపేణ అన్నట్లుగా మనకు గురుదేవులు
ఒక మనుష్య రూపంలోనే భూమి నుండి దిగి వచ్చి మనకు ఒక మనుష్య రూపంలో మన ముందు తిరుగుతూ మనను చెయ్యి పట్టి నడిపిస్తూ ఉన్నారు గురుదేవులు. స్వాముల వారు ఈ విధంగా మనకు చెయ్యి పట్టి నడిపించకపోతే మన అందరము కూడా ఈనాడు నడిచేటువంటి వాళ్ళము కాదు. మనము ఈ కలిమాయలో పడిపోయి మనము జరణ మరణాలకు గురి అయ్యి దుఃఖంతో బాధపడేటువంటి వాళ్ళము. కలిధర్మము అయినటువంటి జూదము, పానము, వ్యభిచారము, జీవహింసములను స్వాముల వారు ప్రాలదోలి కృతయుగ ధర్మమైనటువంటి సత్యము, దయ, తపస్సు, దానములను తెలియజేస్తూ అట్టి గుణాలలో మన అందరినీ నడిపిస్తూ ఉన్నారు గురుదేవులు. మన అందరము కూడా మరి ఈనాడు ఎంతో ధైర్యంతో, ఉత్సాహంతో మనం ముందుకు నడవాలి. ఈనాడు మరి వేలాది లక్షలాది మంది భక్తులు మంత్రోపదేశములను తీసుకొని మరి గురుదేవుల యందు ఎంతో విశ్వాసములను కలిగి నడుస్తూ ఉన్నారు. మరి ఇదంతా కూడా మనకు పరమేశ్వరుల వారు మన గురుదేవులను మనకు ఇవ్వడము ఎంతో అదృష్టదాయకము అయినటువంటిది. ఇట్టి తరుణములో మన అందరము కూడా ఇంకా గురువు యందు అచంచలమైనటువంటి గురుభక్తిని ఉంచి గురుదేవులు వెళ్ళేటువంటి మార్గములో గురుదేవులు చెప్పేటువంటి సనాతన ధర్మ సమాజములో సనాతన ధర్మ సమాజ వ్యవస్థాపకులయ్యి మనకు సనాతన ధర్మ రహస్యాలను, సనాతన ధర్మ యోగ రహస్యాలను ప్రతి సోమవారం మన చేత స్వాముల వారు చేయిస్తూ ఉన్నారు. సనాతన ధర్మయోగ రహస్యాలను, శాంభవి దశముద్రల గురించి కూడా మనకు స్వాముల వారు చెప్తూ ఉన్నారు. ప్రతి సోమవారము కూడా మనము కూడా స్వాముల వారు భక్తుల కోరిక మేరకు నెట్టు ద్వారా, యూట్యూబ్ ద్వారా స్వాముల వారి యొక్క జ్ఞానామృతాన్ని భక్తులకు అందజేయడం జరుగుతూ ఉన్నది. మరి మనందరం కూడా గురుదేవులు చెప్పేటువంటి సనాతన ధర్మ యోగ రహస్యాలను మీరు అందులో చూసుకొని మీరు అభ్యాసం చేసుకోవచ్చును. ఇంకా తెలియనివి ఉన్నచో సోమవారం యందు గురుదేవులు చెప్పేటువంటి ఈ ధ్యాన క్లాసుల యందు మీరు పాల్గొని కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యముల గురించి మీరు తెలుసుకొని శ్రీ గురుదేవుల కృపకు పాత్రులు కావాలని కోరుతూ ఈ అవకాశము ఇచ్చినటువంటి శ్రీ గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.